అందరికీ నమస్కారం అండి. మన దేశంలో క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరికి క్రికెట్ అంటే ఇష్టం. కానీ మన క్రికెటర్ల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? నేను ధోని ఫ్యాన్, నేను రోహిత్ ఫ్యాన్, నేను కోహ్లీ ఫ్యాన్, నేను రకరకాల క్రికెటర్ల ఫ్యాన్స్ అని గర్వంగా చెప్పుకుంటాం. కానీ మన యొక్క క్రికెటర్ల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ధోని హెలికాప్టర్ షాట్స్ చూసి మురిసిపోతున్నాం మనం. మరి అతనిలో ప్రశాంతతను నేర్చుకుంటున్నామా? నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటున్నామా? ఇంతవరకు ఏ విమర్శ కూడా విమర్శించకుండా ఆటతో సమాధానం చెప్పినటువంటి విలువను నేర్చుకుంటున్నామా? కోహ్లీ ప్రపంచంలో ఏ క్రికెటర్ అయినా 10 సంవత్సరాల నుంచి ఒకటే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ ఫిట్నెస్ మనం నేర్చుకుంటున్నామా? ఒక ఆటని ఓడుతున్నా గెలుస్తున్నా చివరి వరకు ఆనందపడుతున్నాడు. మరి జీవితాన్ని మనం అనుసంధానం చేసుకుని మనం ఓడిపోతున్నా గెలుస్తున్నా అంతే ఆనందంగా ఉంటున్నామా? రోహిత్ 2011 వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయలేదని బాధపడకుండా ఇప్పుడు సెలెక్షన్ చేస్తే తన నాయకత్వ లక్షణాన్ని చూపిస్తున్నాడు. ఐపీఎల్ స్టార్ట్ అయితే ఆకాశం వైపు చుక్కలు చూపిస్తాడు బౌలర్లకి. అలాంటి వ్యక్తి నుంచి నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటున్నామా? ఫిట్నెస్ లేదు అని విమర్శిస్తున్నా, ఫిట్నెస్ తో సంబంధం లేదు, నా బ్యాట్ తో సమాధానం చెప్తున్నా అన్నటువంటి ఒక దృఢ సంకల్పాన్ని మనం నేర్చుకుంటున్నామా? హార్దిక్ పాండ్యా అసలు ఎన్నున్నా 2 వరల్డ్ కప్పులు కొట్టి చూపించాడు. పంత్ ఒక యాక్సిడెంట్ లో కాళ్ళు చేతులు ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా మళ్ళీ కోలుకుని జట్టులోకి వస్తున్నాడు. అంటే మనం క్రికెటర్ నుంచి ఏం నేర్చుకుంటున్నాం? మనకి ఇష్టమైన వ్యక్తుల నుంచి ఏం నేర్చుకుంటున్నాం? ఒక బాలు, ఒక బ్యాటు, ఈ క్రికెట్ మాత్రమే కాదు, మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది వాళ్ళ జీవితంలో. ముఖ్యంగా వాళ్ళు ఒక్కొక్క క్రికెటర్ కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు క్రికెట్ ఆడితే. మరి మన జీతం ఎంత? మన జీవితం ఎంత? మన జీవితాలు ఎంత? మరి మనం కాస్తున్న బెట్టులు ఎంత? కాబట్టి ప్రతి ఒక్కరు మన కాళ్ళ మీద మనం నిలదొక్కుకోవాలి. మనం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ఇష్టపడాలి. విమర్శించేది ఉంటే విమర్శించుకోవాలి, కానీ విమర్శలతో ప్రాణాలు తీసుకోవద్దు, బెట్టింగ్లతో ప్రాణాలు తీసుకోవద్దు. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, మన జీవితాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఐపీఎల్ ని అద్భుతంగా ఎంజాయ్ చేయాలి, కేవలం ఎంజాయ్ చేయాలి అంతే తప్ప బెట్టింగ్లు పెట్టు ఇంకో రకంగానో ప్రాణాల మీద తీసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు నచ్చిన క్రికెటర్ యొక్క లక్షణాలను కూడా మనలో పుణికిపుచ్చుకున్నప్పుడు మాత్రమే మనం కూడా నిజం హీరోలం అవుతాం. అప్పటి వరకు మనం కూడా జీరోలమే.